గుండు భీమన్న కథలు. పళ్ళబుట్ట గొడవ. బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆయనతో తన మనవడి విషయం మొరపెట్టుకున్నది. మా వాడు బొత్తిగా ఎందుకో పనికి రాకుండా ఉన్నాడు. వాడికి ఒక్క పని చేతకాదు. ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నది ఆవిడ. నీకెందుకు, వాణ్ణి మా ఇంట కొద్ది రోజులుంచు, వాడికి అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి. సరే, ఇంకేం, భీమన్న గ్రామాధికారి ఇంటికి వచ్చి పని చెయ్యటం ప్రారంభించాడు. అదేం ప్రారంధమో, వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు. దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు, వాడికి సొంతంగా ఆలోచించేటందుకు బుర్ర లేదు. అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు పోతే ఆ ఊరల్లా తాను కూడా పోతూ కొన్నాళ్ళు పనిచేశాడు. ఒకనాడు గ్రామాధికారి భీముణ్ణి పిలిచి, ఏటి అవతల మొన్న మనం వెళ్ళి వచ్చామే, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు. భీమన్న ఆ జాబు తీసుకుని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణమైనాడు. ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళబుట్ట ఇచ్చి, ఇందులో 50 అరటిపళ్ళున్నాయి, అవి త్వరలోనే పండుతాయి. పండినప్పుడు అవి ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయిన తరువాత వాటిని నిల్వ ఉంచడం మంచిది కాదు, వెంటనే తినాలి అని చెప్పాడు. భీమన్న పళ్ళబుట్ట తీసుకుని బయలుదేరాడు. వాడు నది దగ్గరికి వచ్చేసరికి ప్రవాహం జాస్తిగా ఉన్నది. ఆ రోజు నది దాటడం సాధ్యపడలేదు. మర్నాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళకేసి చూసుకున్నాడు. అవి ఎర్రగా ఉన్నాయి. పళ్ళు ఎర్రబడ్డాక నిల్వ ఉంచరాదని, వెంటనే తినాలని కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి 50 పళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకుని ప్రయాణం పూర్తి చేసి గ్రామాధికారి ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళిన పని అయ్యిందా, చీటీ సుబ్బయ్యకు ఇచ్చావా అని గ్రామాధికారి అడిగాడు. ఇచ్చాను, ఇదిగో బుట్ట, సుబ్బయ్య మీకు ఇవ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీబుట్ట గ్రామాధికారి ఎదుట పెట్టాడు. ఈ ఖాళీబుట్ట దేనికిచ్చాడు అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు. ఖాళీబుట్ట ఇవ్వలేదు, అందులో 50 అరటిపళ్ళు పెట్టి వాటిని ఎర్రబడగానే తినాలని, నిలవ ఉంటే చెడిపోతాయని చెప్పాడు. నేను ఏరు దాటి చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి, నిలవ ఉంటే చెడిపోతాయని అన్నీ తిన్నాను అన్నాడు భీమన్న. గ్రామాధికారికి మండిపోయింది. ఆయన భీమన్నను నానా చివాట్లో పెట్టి, నీ మొహం నాకు చూపించుకు, వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు. బామ్మ వాణ్ణి చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించింది. జరిగినదంతా విన్నాక ఆవిడ నిరాశతో, ఓరి వెధవా, నీకింక ఈ జన్మలో బుద్ధి రాదు అన్నది. మరి ఏ జన్మలో బుద్ధి వస్తుంది అని భీమన్న అడిగాడు. ఇంకొక జన్మ ఎత్తాలి అన్నది బామ్మ. ఇంకొక జన్మ ఎప్పుడు ఎత్తుతాను అన్నాడు భీమన్న. చచ్చినాకనే ఇంకో జన్మ, నువ్వు పని చేయటం చాలే, ఇల్లు కదలకు అన్నది బామ్మ. మరి ఇంకా భీమన్నకు వచ్చే ఆలోచన ఏమిటి? ఈ జన్మలో చచ్చిపోతే వచ్చే జన్మలో బుద్ధి వస్తుందని అనే ప్రయత్నం చేస్తాడు. అయితే దీని నెక్స్ట్ శీర్షిక ఏమిటంటే, చేతగాని ఆత్మహత్య. బామ్మ చెప్పింది, తనకి ఈ జన్మలో బుద్ధి రాదు, ఇంకో జన్మ ఎత్తాలి. ఇంకో జన్మ ఎత్తాలంటే ముందు చావాలి. అందుచేత గుండు భీమన్న చావు కోసం ఎదురు చూడసాగాడు. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అది మాత్రం వాడికి తెలియదు. ఒకనాడు వాడు కట్టెల కోసం దారి పక్కనున్న చెట్టు ఒకటి ఎక్కి మంచి కొమ్మ ఒకటి చూసుకున్నాడు. దానిని కొట్టాలంటే నిలబడటానికి వీలైన చోటేది వాడికి కనిపించలేదు. అందుచేత వాడు ఆ కొమ్మ మీదనే ఎక్కి దాన్ని కొట్ట ప్రారంభించాడు. ఆ సమయంలో దారి వెంబడి వెళ్ళే ఒక ముసలివాడు గుండు భీమన్నను చూసి, అదేం పనిరా అబ్బి, కింద పడిపోతావు అని హెచ్చరించాడు. నాకు చెట్టెక్కడం చేత కాదనుకున్నావా, కొమ్మలు కొట్టడం చేత కాదనుకున్నావా, పడిపోతానని చెప్పడానికి నీకేమన్నా దివ్య దృష్టి ఉన్నదా? పదవయ్యా పద అంటూ ముసలివాణ్ణి కోప్పడి గుండు భీమన్న కొమ్మను కొట్టసాగాడు.
అది కొద్దిసేపట్లోనే కొమ్మ విరిగిపడింది. దానితో పాటు భీమన్న కూడా పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు కొమ్మ ఒక్కసారిగా విరగబడక నింపాదిగా ఒరగడం వల్ల గుండు భీమన్నకు దెబ్బలేమీ తగలలేదు. కానీ వాడికి ముసలివాడి మీద మాత్రం గురి కుదిరింది. ఆ ముసలివాడు మంచి జ్ఞాని అయి ఉండాలి. అందుకే జరగబోయేది అంత సరిగా చెప్పాడు. గుండు భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ముసలాయన్ను కలుసుకుని, అయ్యా, నన్ను మన్నించండి. మీరు త్రికాల వేదుల అన్నది తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడి మీకు అపచారం చేశాను. మీరన్నట్టుగానే నేను కింద పడిపోయాను అన్నాడు. ఆయన ముందు సాష్టాంగపడి, నేను విశేషం ఏమీ చెప్పలేదులే నాయనా, లే అంటూ ముసలివాడు గుండు భీమన్నను లేవదీయబోయాడు. మీకు సమస్తమూ తెలుసు. నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పిన దాకా నేను మీ కాళ్ళు విడువను అన్నాడు గుండు భీమన్న. వాడు బుద్ధి లేనివాడని ముసలివాడు గ్రహించి వాడితో, నాయనా, నీ ఆయుష్ తీరిపోగానే చచ్చిపోతావు అన్నాడు. ఆయుష్ ఎప్పటికి తీరిపోతుంది అని గుండు భీమన్న మళ్ళీ అడిగాడు. నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాక ఆయుష్ తీరిపోతుంది అన్నాడు ముసలివాడు. తల వెంట్రుకలు తెల్లబడేది ఎలాగా అని మళ్ళీ అడిగాడు గుండు భీమన్న. ఈ వెర్రివాణ్ణి వదిలించుకుందామనుకునే ముసలివాడు, అదెంత భాగ్యం, పొద్దున్నే లేచి మంచి గేదె పెరుగు వేసుకుని అన్నం తిని ఆ చెయ్యి కడుక్కోకుండా జుట్టుకు రాసుకో. తర్వాత నీకు 3 త్రేవులు వస్తాయి. 3వ త్రేవుకు ప్రాణం పోతుంది అన్నాడు ముసలివాడు. గుండు భీమన్న ఈ సలహాతో పూర్తిగా తృప్తిపడి ముసలివాడి కాళ్ళు వదిలాడు. వాడు తాను కొట్టిన కొమ్మను నరికి కట్టెపేళ్ళు వేసుకుని వాటితో ఇంటికి వెళ్ళి బామ్మతో, బామ్మ, రేపు పొద్దున్న నాకు గట్టి గేదె పెరుగు వేసి అన్నం పెట్టాలి అన్నాడు. తిండి విషయంలో రుచి ఏమిటో మనవడికి తెలిసి వచ్చింది కదా అనుకుని బామ్మ సంతోషించింది. ఆవిడ గుండు భీమన్న కోసం మరింత జాస్తిగా పెరుగు తోడుపెట్టింది. మన్నాడు లేస్తూనే గుండు భీమన్న తాను చావబోతున్నందుకు సంతోషించాడు. తాను పోయాక తనను పాతెయ్యటం బామ్మకు లేనిపోని యాతన. అందుకని వాడు ఊరి బయటికి పోయి ఒకచోట లోతైన గుంట తవ్వి పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. బామ్మ వాడికి గట్టి పెరుగు వేసి అన్నం పెట్టింది. ముసలాయన చెప్పిన ప్రకారం వాడు పెరుగన్నం తినేసి తన ఎంగిలి చేతిని తలకు రుద్దుకున్నాడు. వెంట్రుకలకు పెరుగు అంటుకున్నది. అద్దంలో చూసుకుంటే వాడికి తల వెంట్రుకలు అక్కడక్కడ తెల్లగా ఉండటం కనిపించింది. జుట్టు తెల్లగా అయింది. ఇక ఆయుష్ చెల్లిపోయినట్టే అనుకున్నాడు గుండు భీమన్న. అంతలోనే వాడికొక త్రేవు వచ్చింది. ఒక ప్రాణం పోనే పోయింది, ఇంకా 2 ప్రాణాలు పోవాలి అనుకుంటూ వాడు ఊరి బయట తాను తవ్వి ఉంచుకున్న గుంట వద్దకు పరిగెత్తాడు. వాడికి దారిలో 2వ త్రేవు వచ్చింది. గుంట వద్దకు చేరాక 3వ త్రేవు వచ్చింది, అంటే త్రేనుపు. ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుంటూ గుండు భీమన్న గుంటలో దూకి గుంటను పూడ్చుకోసాగాడు. మట్టి మెడదాకా వచ్చేసరికి ఇక వాడి చేతులు పనిచేయలేదు. ఏం చెయ్యాలో తోచక వాడు తల మాత్రం కనబడుతూ గుంటలో ఉండిపోగా ఒక కుక్క అటుగా వెడుతూ వాడి తలకు రాచిన పెరుగు వాసనను పట్టి తోక ఆడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చింది. వాడి తలకు రాసిన పెరుగంతా శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది. ఇంతలో ఆ దారిన ఒక షావుకారు గుర్రం మీద వచ్చాడు. నేల మీద ఉత్త మనిషి తల చూసి ఆయన మొదట్లో అది బతికి ఉన్నవాడి తల అనుకోలేదు. కానీ సహాయం కోసం ఎదురు చూస్తున్న భీమన్న ఆయన్ను చూసి గుంట పూడ్చమని కళ్ళతో అభినయం చేసి చెప్పాడు. షావుకారు గుర్రం దిగి వచ్చి, ఏం తప్పు చేశావు, నీకు శిక్ష విధించినదెవరు అని అడిగాడు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా గుండు భీమన్న నోటితో సమాధానం చెప్పక కళ్ళతో సంజ్ఞలు చేశాడు. కానీ షావుకారు ప్రశ్నలు మానలేదు. చివరకు గుండు భీమన్న ప్రాణం విసిగి, నేను చచ్చిపోయానయ్యా బాబు, నన్ను మరింత చంపక ఆ మట్టి వేసి గొయ్యి పూడ్చేయి అన్నాడు. చచ్చిపోతే ఎలా మాట్లాడుతున్నావు అని షావుకారు అడిగాడు. వాడు పిచ్చివాడని గ్రహించి, నేను చచ్చానని నీకు చెబితే గానీ అర్థం కాకపోయే,
ఏం చెయ్యను అన్నాడు గుండు భీమన్న. చూడు అబ్బాయి, నేను నీకు కొత్త జన్మ ఇస్తాను. మనిషి చచ్చినా జీవుడు చావడు తెలుసా అన్నాడు షావుకారు. బామ్మ కూడా ఆ మాటే అన్నది. స్వాములు వారు ఆ మాటే చెప్పారు. ఆయన చచ్చి బతికాడు కూడా. నేను చచ్చిపోయినా జీవంతోనే ఉంటిని. అయితే నేనింకా బామ్మ దగ్గరికి వెళ్ళను. నన్ను అస్తమానము వెర్రికుంక అంటుంది అన్నాడు భీమన్న. అలా అయితే నాతో రా అంటూ షావుకారు వాణ్ణి గోతిలో నుంచి పైకి లాగాడు. షావుకారుకు పనివాడు కావాలి. ఆయన నూనె కొనుక్కు రావటానికి పోతున్నాడు. ఈ గుండిగ తీసుకుని గుర్రం వెనుకనే నా వెంటరా. నూనె కొని నీకిస్తాను. దాన్ని మా ఇంటికి పట్టుకురా. నీకు పావలా కూలి ఇస్తాను. ఆ తరువాత మా ఇంట్లో పనికి పెట్టుకుని జీతం ఇస్తాను. సమ్మతమేనా అని షావుకారు గుండు భీమన్నను అడిగాడు. భీమన్న సమ్మతమేనని చెప్పి షావుకారు ఇంటికి వెళ్ళాడు. తరువాతి కథ రేపటి రోజున.